మిమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తూ, నన్ను ఎంపిక చేసిన సభానాయకులు చంద్రబాబు నాయుడు గారికి, ఎన్నుకున్న నా ఉండి నియోజకవర్గ ప్రజలకు, శాసనసభ్యుడిగా నాకు మొట్టమొదటిసారిగా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరూ చెప్పారు, మీరు ఎన్నిసార్లు మంత్రులు చేశారు, ఎన్నిసార్లు ఎమ్మెల్యేలు చేశారు కాబట్టి సమయం కూడా తక్కువ ఇచ్చారు కాబట్టి వాటి జోలికి వెళ్లకుండా ఎన్నో దశాబ్దాలుగా నేను మీకు చిరపరిచితుడిని అయినప్పటికీ సభలో చెప్పుకోవాల్సిన అంశాలు కొందరే ఆ పేరుకి సార్థకత తీసుకొస్తారు. చిన్నవారికి అయ్యగా, మీ తోటి వయసులందరికీ అన్నగా, రాష్ట్ర ప్రజలందరికీ ఎంతో ప్రీతిపాత్రుడుగా, అయ్యన్న పాత్రుడుగా పరిపూర్ణమైన పేరు మీకు మీ తండ్రి గారు పెట్టారో తాతగారు పెట్టారో, ముందుగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సభ పామరులందరికీ అర్థమయ్యేలాగా సరళమైన భాషలో మీరు మాట్లాడతారు. అందులో గర్వం లేదు, సరళమైన భాషే మీరు ఎప్పుడు మాట్లాడారు. ఇప్పుడు మీరు పిఆర్ కాలేజీలో చదువుకున్నప్పుడు ఒక గ్యాంగ్ లీడర్గా, రాజకీయాల్లో ఇప్పుడు ఒక మాస్ లీడర్గా, ఇప్పుడు మా శాసనసభను ఒక తరగతిగా భావిస్తే క్లాస్ లీడర్లా కాకుండా ఒక క్లాసిక్ లీడర్గా మీరు ఉంటారు అనే పరిపూర్ణ విశ్వాసం మా అందరికీ కూడా ఉంది. నిన్ననే మరి సింహంలాగా చెప్పుకునే వాళ్ళు సభకు వచ్చి వారి పేరు కూడా మర్చిపోయేలాగా పెప్ప అన్నారు. ఎందుకంటే అయ్యన్న పాత్రుడు గారిని సభాపతిగా అనుకుంటున్నారని అప్పటికే తెలిసిపోయింది కాబట్టి మరి వాళ్ళ పేరు కూడా మర్చిపోయే పరిస్థితి వచ్చింది. అంచేత వాళ్ళు ఎప్పట్లాగా అలాగే ఆ సీట్లన్నీ ఖాళీగా ఉంటాయేమో, మరి ప్రతిపక్ష పాత్ర పోషించాలి అంటే మరి పాలకపక్షంలోనే అందరికీ కూడా మీరు మాట్లాడే అవకాశం, కేవలం పొగడ్తలకే పరిమితం కాకుండా, మంత్రులకే అవకాశం కాకుండా మాలాంటి శాసనసభ్యులందరికీ కూడా మీరు తప్పకుండా అవకాశం ఇవ్వాలి. సోదరుడు మనోహర్ గారు చెప్పినట్టు మాజీ స్పీకర్ గారు అందరికీ కూడా డిబేట్లో మాట్లాడి, ఒక శాసనసభ్యుడికి శాసనసభలో గౌరవం ఉన్నప్పుడే వారి అసెంబ్లీ స్థానాల్లో కూడా వారికి గౌరవం ఉంటుంది. శాసనసభ్యులందరి గౌరవం కూడా మీరు కాపాడగలరు అని మనస్ఫూర్తిగా భావిస్తూ, మరిన్ని ఉన్నత శిఖరాలు ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ప్రజల మనసు దోచుకున్న వ్యక్తిగా మీరు మరింత ఉన్నత శిఖరాలకి ఎదగాలని, మిమ్మల్ని మేము ఎప్పుడూ కూడా రాష్ట్ర ప్రజలు కూడా బీసీ నాయకుడిగా చూడలేదు. కొందరు నాయకులు ఇప్పుడు అన్నారు బీసీ నాయకుడు అని, కానీ ప్రజలందరి మన్నన ఉన్న అపరూపమైన నాయకుడు మా అయ్యన్న పాత్రుడు అని చెప్పి, ఒక వర్గానికి మిమ్మల్ని పరిమితం కాదు, అందరి నాయకుడు మా అయ్యన్న పాత్రుడు, అందరి పాత్రుడు మా అయ్యన్న పాత్రుడు అని చెప్తూ ఆల్ ద బెస్ట్ సార్. ఆంజనేయులు గారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ అనే నేను, జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీమతి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పూసపాటి. I, Aditi Vijay. ఈ స్థానంలో నిలబడి మీలాంటి అనుభవజ్ఞుడిని అధ్యక్షాన్ని సంబోధించే అవకాశం నాకు ఇచ్చిన మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నిన్న సభాపతిగా మీ పేరు ప్రతిపాదించినప్పుడు ఈ సభలో ఉన్న సీనియర్స్లో మీరు ఒకరు అనుకున్నాను. కానీ ఈరోజు మీ గురించి విన్న తర్వాత 7 సార్లు శాసనసభ్యులు, ఒకసారి లోక్సభ సభ్యులు, 4 సార్లు అంటే 16 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన మీకంటే అర్హులు ఎవరు ఉంటారని ఇప్పుడు అర్థమైంది. అయితే మనందరూ ఒక విషయం ఇష్టం లేకపోయినా మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే ప్రతిపక్షం గురించి. ప్రతిపక్షం, ప్రజాపక్షం, ఈ 2 పదాలు గుర్తుపెట్టుకోమని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ మంత్రులుగా ఉన్నవాళ్ళు ప్రభుత్వ పక్షం, ఆ తర్వాత రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఉన్న సమస్యల గురించి వినిపించే మిగతా వాళ్ళంతా ప్రజాపక్షం. ఇక్కడ ప్రతిపక్షం లేదు. ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని అంత విధ్వంసం గత 5 ఏళ్లుగా జరిగింది. మరి ఈ 5 సంవత్సరాల విధ్వంసంలో మెజారిటీ బాధితులు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు. అమరావతి రైతులతో పాటు గత ప్రభుత్వ అరాచక పాలన వల్ల అంతకుముందు ప్రతి ప్రభుత్వంలో అమలు జరుగుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాల్ని, అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు పోగొట్టుకున్నారు, కోల్పోయారు అధ్యక్ష. అలాగే గత ప్రభుత్వ విధానాల వల్ల గ్రామీణ అభివృద్ధి అనేది పూర్తిగా నిర్లక్ష్యం చేయబడింది. నాలాంటి పూర్తిగా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన శాసనసభ్యులు, మా తిరువూరు నియోజకవర్గం పూర్తిగా గ్రామీణ నియోజకవర్గం, వ్యవసాయప్రదమైన నియోజకవర్గం. మరి ఏ ఊరు చూసినా రోడ్లు లేవు, డ్రైనేజీ లేవు, నీళ్లు లేవు. గత 5 ఏళ్లుగా ఈ ప్రభుత్వం అందరినీ నిర్లక్ష్యం చేసింది. మరి ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో మాలాంటి శాసనసభ్యులు మా సమస్యల గురించి, మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల హక్కుల గురించి మాట్లాడే అవకాశం మీరు కల్పిస్తారని, అలాగే ఇక్కడున్న మెజారిటీ కొత్త సభ్యులకి శాసన వ్యవస్థ మీద, అలాగే పరిపాలనా వ్యవస్థ మీద అవగాహన రావటం కోసం గత 5 సంవత్సరాల విధ్వంసం మీద, వివిధ రంగాల్లో జరిగిన విధ్వంసం మీద బహుశా భవిష్యత్తులో అనేక క్యాబినెట్ సబ్ కమిటీలు ఏర్పాటు చేస్తారు. అలాగనే కొన్ని కీలకమైన అంశాల మీద హౌస్ కమిటీలు కూడా రాబోతాయి. అలాంటి కమిటీల్లో మాలాంటి కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చి పరిపాలనలో మాకు కూడా, మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఏ ఆకాంక్షల ప్రకారం అయితే మనందరినీ ఇక్కడికి ఎన్నుకొని ప్రజలు పంపించారో, ఫలితాలు వచ్చిన రోజే సభానాయకులు చెప్పారు ఇది అధికారం కాదు బాధ్యత అని. ఆ బాధ్యతతోనే నిన్నైనా భవిష్యత్తులోనైనా ఇక్కడున్న సభ్యులందరం ప్రవర్తిస్తామని మీ దృష్టికి తీసుకొస్తూ, నర్సీపట్నం నాయకుడు నవ్యాంధ్ర శాసన సభాపతి అయినందుకు మరొకసారి హృదయపూర్వకంగా మా తిరువూరు నియోజకవర్గ ప్రజల తరపున అభినందనలు తెలియజేస్తున్నారు. లద్దెలు కళా వెంకటరావు గారు.